మహానేత దూరమై నేటికి సరిగ్గా 3 ఏళ్లు. మది నిండా జ్ఞాపకాలు, గుండెలో చెరగని గుర్తులు. వైఎస్ఆర్ 3వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు ఇరువల్పాయ వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించారు. గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మౌనంగా ఉండిపోయారు. మహానేతకు శ్రద్దాంజలి ఘటించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎక్కడనూ ఎంతటనూ అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. స్వాదర్శక నియామకాలన్నింటినీ బట్టి కూడా నేను స్తుతిస్తుంది. ఈ దాసు రాజశేఖర్ గారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారందరికీ ఆశీర్వాదకరంగా మార్చుతామని నమ్ముతున్నాను. ప్రభావిస్తూ ప్రతి విషయంలో కూడా యాజ్ గాడ్ డిడ్ ఫ్రమ్ హిస్ దేవుడు అలా వినేటువంటి నాయకులు ఈ రోజు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఓపికతో విని ఆ బిడ్డ మాటకు కూడా విధేయత చూపించి ఆ కుటుంబానికి ఒక భవిష్యత్తుని ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అతలాకుతలమైన విషయం మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వారు లేని లోటును, వారి ఆశయాలను, వారి అభీష్టాలను సిద్ధింపజేసే మన జగన్ రెడ్డిని ఈ వర్ధంతి సందర్భంగా కూడా మరి రాలేని పరిస్థితులు కల్పించిన బాధపడుతున్నాం. ఏదేమైనా కడిగిన ముత్యంలా మా జగన్ రెడ్డి బయటకు వస్తాడు.